అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన సతీమణి ఉషా భారత్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భారత్లో వారి పర్యటన కొనసాగుతుంది. అలాగే ఆయన ఇటలీలోనూ పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అయితే ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడీ వాన్స్ భారత్కు రావడం ఇదే మొదటిసారి. పైగా ఆయన సతీమణి ఉషా తెలుగమ్మాయి కావడం మరో విశేషం. అయితే ఇటలీ భారత్ పర్యటనల్లో భాగంగా ఆయా దేశాల నేతలతో జేడీ వాన్స్ వాణిజ్య, భౌగోళిక, రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నట్లు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అదే సమయంలో భారత పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీ, జైపూర్, ఆగ్రాను సందర్శించనున్నారు. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారని సమాచారం. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకు దగ్గరలోని ఓ గ్రామం. ఆమె అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏల్ లా స్కూల్లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2014లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధానికి గుర్తుగా 3 పిల్లలున్నారు. అయితే అగ్రరాజ్య ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ విషయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆమె అమెరికా సెకండ్ లేడీ హోదాలో భారత్కు రానున్నారు.